ప్రియమైన ప్రియ దేవుని ప్రజలారా, ఈ ప్రత్యేకమైన సమయమందు దేవుని సన్నిధి నుండి ఈ రీతిగా దేవుని మాటలు వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభు పక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం ఈ రీతిగా మనం సమకూడి ఈ పరిచర్యలో ప్రత్యేకంగా ఆలయాన్ని ఆరాధన కొరకు సిద్ధపరిచే విషయంలో మీ సహకారం, మీ యొక్క సహకారాలు అవి ఎంతో మంచివి. అంతేకాదు, ప్రభు వాటిని చూస్తూ ఉన్నాడు. తగిన సమయమందు మీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి పరిచర్య చేసిన వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చదువుకున్నటువంటి భాగం అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మనము 43 నుండి 47 వరకు చదివినప్పుడు విని ఉన్నాం. మరొక పర్యాయము ఆ యొక్క మాటలను మనము చదువుకొని ముందుకు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము 43 నుండి నేను చదువుతున్నాను. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కరల కొలది పంచిబెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకునిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ వాక్య భాగాన్ని మనము చదివాం. సందర్భం మనము గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావలసి ఉన్నది. ఆయన వచ్చారు, పరిచర్యను చేశారు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియపరిచాడు. ఎలాగున సిలువకు అప్పగించబడతారో ఆ విషయాన్ని ప్రవక్తల నోట పలికించాడు. ఎలా సమాధి చేయబడతారో, ఎలా తిరిగి పునరుద్ధానులు అవుతారో, పరమునకు వెళ్తారో, ఈ విషయాలన్నీ కూడా మొదటిగా ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను ప్రభు కూడా వాటిని సందర్భానుసారంగా జ్ఞాపకం చేశాడు. అలాగే ఆయన ఈ భూలోకములో సజీవునిగా సంచరించి పరలోక రాజ్య విషయాలు తెలియపరచి సిలువ వేయబడడం అది దేవుని ఉద్దేశం కనుక మానవుని యొక్క పాప పరిహారం కోసం సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. నిత్యమైనటువంటి రాజ్యములో మనలను ఆయన ఈ రీతిగా దేవుని పరిచర్యలో పరిచారకుల ద్వారా హెచ్చరిస్తూ మారు మనస్సుకు తగిన ప్రతిఫలం ఫలించేటువంటి ప్రతి ఆత్మ కూడా తన దగ్గరకు ఉంచుకోవడానికి ఈరోజు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా ఆయన పరిచర్యను మనం గమనిస్తాం. ఆయన పరిచర్య తదనంతరము ఆయనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులు వారు కనిపెట్టారు ప్రభు యొక్క వాగ్దానం కొరకు. తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి వారు తమ ముందున్నటువంటి పని, ప్రభు అప్పగించిన పని
మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ప్రభు అప్పగించిన పని సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. అలా ప్రభు అప్పగించిన పనిని శిష్యులు వారు చక్కగా విస్తరింపజేశారు. ఈరోజు మనము ఇలా వాక్యం వింటూ ఉన్నామంటే కొంతమంది ఏమనుకుంటారంటే మిషనరీస్ వచ్చారు, వారి ద్వారా ఇలాగా మరి క్రైస్తవం విస్తరించిందని చెప్పేటువంటి మాట అనేకులు అంటూ ఉంటారు. మిషనరీస్ కంటే ముందు యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైన తోమా అనేటువంటి వ్యక్తి, థామస్, ఆయన మన ప్రాంతానికి, చెన్నై ప్రాంతం, కేరళ, ఈ ప్రాంతాలకు ప్రభువును గురించి ప్రకటించుటకు వచ్చాడు. హతసాక్షి అయ్యాడు. ఆయన కొంతమంది ప్రభువుని గురించి చెబుతున్నప్పుడు ఇష్టం లేనటువంటి వారు ఆయన్ను చంపివేశారు. ఈరోజుకి చెన్నైలో ఆయన చనిపోయినటువంటి స్థలాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, సెంట్ థామస్ మౌంట్ అనేటువంటి స్థలాన్ని. ఇవి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రీతిగా ప్రభువు తాను పునాదిగా ఉండి శిష్యులను వారిని నడిపిస్తూ వారి బోధ మీద ఆధారపడుతూ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు సంఘము అనగానే మనము 4 గోడల కట్టడం అనుకుంటూ ఉన్నాం. దేవాలయము, మందిరము అనే పేర్లతో పిలుచుకుంటున్నాం, ఇంగ్లీష్లో చర్చ్ అని పిలుచుకుంటున్నాం. కానీ సంఘము అంటే ప్రభు నామమున సమకూర్చబడుతున్నటువంటి సమూహము, లోకములో నుంచి ప్రత్యేకించబడినటువంటి ప్రజలు, ప్రభు మాటను విని లోకము పాపము నుంచి వేరు చేయబడి సమకూర్చబడుతున్నటువంటి సమూహం ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంఘము అనగానే చాలా మందికి వచ్చేటువంటి ఆలోచన ఏదేదో ఆలోచన చేస్తారు, ఆ బిల్డింగ్ను జ్ఞాపకం చేసుకుంటారు. కాదు ప్రభునందు పిల్లారా, సమకూర్చబడుతున్నటువంటి సమూహం. సంఘమును ఉద్దేశించి కొంతమంది ఏ మాట ఏంటంటే అది నా సంఘము. ఒకవేళ ఆయన ఉద్దేశం ఏంటంటే అది నేను కట్టించాను కాబట్టి, ఆయన ఉద్దేశం ఏంటంటే నేను దానికి డబ్బు ఇచ్చాను కాబట్టి, ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఆ స్థలాన్ని ఇచ్చాను కాబట్టి అది నాది అనే మాట మాట్లాడుతుండవచ్చేమో. ఒకవేళ ఆయన ఉద్దేశం అది. గమనించాలి. ప్రభు అందుకనే చెప్తున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినది సంఘం. సంఘమైనటువంటి మనము ఎలా జీవించాలి, ఎలా ఉండడం వలన అది మనకు ఉపయోగకరం, ఎలా సంఘంగా మనము ముందుకు కొనసాగడం వలన అది మనకు మేలుకరమో, ఎలా ఉండాలో సంఘము క్లుప్తంగా కొన్ని విషయాలు మనము ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఆదిమ సంఘము అంటే మొట్టమొదట ప్రభు పరిచర్య ముగించి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభించబడినది ఆదిమ సంఘం. అంటే మీరు వేరుగా అనుకోవద్దు. ఆనాడు శిష్యుల ద్వారా ఏర్పరచబడినది. యేసు ప్రభు వారు ఒక్కరు దానికి పునాది, తర్వాత శిష్యులు 12 మంది, తర్వాత మేడ గదిలోకి వెళ్ళేటప్పటికి 120 మంది అయ్యారు. తర్వాత పేతురు ప్రసంగించిన తర్వాత 3,000 మంది అయ్యారు. ఇలాగా వారు పెరిగారు, విస్తరించారు. ఆదిమ సంఘము చేసిన పరిచర్య ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్యను ఆదిమ సంఘములో ఉన్నటువంటి అనేకులు, ప్రభు పిలుపునందుకున్నటువంటి సేవకులు వారు చేశారు. కాబట్టి ఈరోజు సంఘము ఎలా ఉండాలి, ఒక 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా 43వ వచనములో
మొదటి లైన్లో ఒక పదం ఉంది, చదువుతాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. చాలు, ప్రతి వానికిని భయము కలిగెను. ఈరోజు ఒక వ్యక్తికి లోక సంబంధమైన విషయాల్లో కొన్ని భయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అప్పు చేశాడు, 3 రోజుల తర్వాత ఇస్తానని. అప్పు తీసుకునేటప్పుడు చాలా ఘాటుగా, చక్కగా, కఠినంగా, ఖచ్చితంగా చెప్తారు. 3 రోజులు అయిపోయిన తర్వాత ఈ అప్పు తీసుకున్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ దారిని వస్తూ ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళలేడు. మొదటిసారి అయితే వెళ్తాడు, మళ్ళీ డేట్ మారుస్తాడు. 3 రోజులు చెప్పాడు, తర్వాత 5 రోజులు అంటాడు. రెండోసారి ఎదురవుతున్నాడు అనుకో, ధైర్యం సరిపోదు. 3వసారి వెళ్తే ఇంకొక డేటు మారుస్తాడు. ఇక 4వసారి కనిపిస్తే ఎందుకు వెళ్ళడం, ఒక డేటు మార్చడం అని ఆయన చూస్తే, ఆ అప్పు ఇచ్చిన వ్యక్తిని చూస్తే వీళ్ళు ఎందుకు భయము? ఆ రోజు నువ్వు చెప్పావు కదా 3 రోజుల తర్వాత ఇస్తానని, తర్వాత మరొకసారి అడిగి చెప్పావు కదా 5 రోజుల తర్వాత ఇస్తానని. జాగ్రత్త ప్రభువులారా, మనం ఈ మాట మనము అర్థం చేసుకుంటున్నప్పుడు, లోక సంబంధం కొంతమందికి భయాలు ఉన్నాయి. సడన్గా తెలియనటువంటి శరీరంలో ఈ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఎక్కువ అయితే, అలాగే మనము కుప్పకూలిపోతే మన చుట్టూ వారు భయపడతారు, ఏమైందో ఏమో అని. మనకు కూడా తెలియకుండా ఒకవేళ ఊహ ఉంటే మనకు కూడా భయం వేస్తుంది. భౌతిక సంబంధమైనటువంటి భయాలు చాలా మందికి ఉన్నాయి. కానీ ప్రభువునందులారా, ఈరోజు మనము దేవుని సంఘముగా, అనగా ఆయన సమూహముగా సమకూర్చబడుతున్న మనలో దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చి నీవు మళ్ళీ అని అడిగితే కొంతమంది అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనిలే. కొంతగా పైన కొంతైనా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కనీసమైనటువంటి మనస్సాక్షి ఉన్న వాళ్ళు, అయ్యో ఈ మాట చెప్పామే, మేము చేయలేకపోతున్నామని బాధపడతారు. ఈరోజు ఆ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని భయము సంఘమునకు చాలా ప్రాముఖ్యం. నేను ఎందుకు దేవుని మందిరానికి వెళుతున్నాను? మందిరంకు వెళ్ళిన తర్వాత నాకు ఏ మాట దేవుడు చేయమని చెప్తున్నాడు, చేయమని చెప్పినటువంటి మాట నేను ఎంతవరకు చేస్తున్నాను, ఎంతవరకు నేను ఆ మాటకు లోబడుతున్నాను. కాబట్టి సంఘములో ప్రధానంగా దేవుని భయం అనేది ఉండాలి. దేవుని భయం లేకపోతే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. వారి ముందున్న పాపాన్ని ఇష్టంగా చేస్తారు. వారి ముందున్నటువంటి జీవితాన్ని ఆలోచనల ఆత్మకంగా కాకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్తే ఆ వ్యక్తిని బట్టి వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు. కానీ సంఘములో ప్రభువునందులారా, ప్రభువును అంగీకరించినటువంటి ప్రియబిడలంగా, ప్రభువును అనుసరిస్తున్నటువంటి మరి విశ్వాసులంగా మన అందరిలో దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మొదటిది ఏంటంటే, ప్రతి వానికి భయము. ప్రతి ఒక్కరము కూడా దేవుని మాట వినటానికి వచ్చినటువంటి మనము దేవుని ఎడల భయమును కలిగి ఉండాలి. ఎందుకు భయం అంటే, అయ్యో ఈ మాట నేను వినకపోతే నాకు ఏ నష్టం రాబోతుందో, ఒకవేళ దేవుని మాటను నేను భయపడక నిర్లక్ష్యం చేసి నా ఇష్టానుసారంగా జీవిస్తే నిత్య రాజ్యం అనేటువంటి స్థలంలోకి నేను వెళ్ళను. ఆ స్థలంలోకి వెళ్ళకపోతే నిత్య నరకాగ్ని ఉంది, దాని నుంచి తప్పించేవాడు ఎవరు లేరు. కాబట్టి ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా తప్పించేటువంటి దేవుని మాట వింటే నేను భయము కలిగి నా జీవితాన్ని నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా నిత్య రాజ్యంలోకి వెళ్ళగలిగేటువంటి మార్గము గుండా దేవుని ఎడల భయము కలిగి జీవిస్తాను. దేవుని ఎడల భయము కలిగి జీవిస్తాం. కాబట్టే ప్రభునందు పిల్లారా, దేవుని భయం అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యం. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు దేవుని భయం లేని వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తారు. దేవుని భయం ఉంటే నన్ను దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎదుట నేను నమ్మకమైన వ్యక్తిగా జీవించాలి,
ఒకరోజు నేను బ్యాప్టిజం తీసుకునే ముందు, ఒకరోజు సేవకుని దగ్గర తీర్మానం తీసుకునే ముందు, ఆయన దగ్గర మాట్లాడే ముందు, ఆమె ఆ సంఘ విశ్వాసిగా, సంఘ పెద్దగా, తోటి విశ్వాసిగా మాట్లాడే ముందు ఈ మాట వారితో నేను మాట్లాడాను కాబట్టి ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. దేవుని నామములో తీర్మానం తీసుకున్నాను కాబట్టి దేవుని నామములో నేను నా జీవితాన్ని క్రమంగా నేను ముందుకు కొనసాగించుకుంటాను. కాబట్టి ప్రభువునందు ప్రియ సంఘమా, మొదటి మాట ఏంటంటే సంఘములో దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి మనము కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనాన్ని, ఒక వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. మొదటి లైన్లో ఏం రాయబడుతుంది? యెహోవా యందలి భయము ఎలాంటిది? పవిత్రమైనది. సంఘానికి ఏం ప్రాముఖ్యం? దేవుని భయము కలిగి ఉన్న సంఘము పవిత్రమైన సంఘంగా ఉంటుంది. పవిత్రమైన సంఘం అంటే అపవిత్ర జోలికి వెళ్ళదు. ప్రభు అదే కోరుకున్నాడు. ఆయన ఎదుట నిలవబడ్డానికి సిద్ధపడే సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, కళంకము లేనిదిగా, మచ్చలేనిదిగా. కొంతమంది అంటూ ఉంటారు సంఘానికి వెళ్ళే వాళ్ళని, వాళ్ళు ప్రార్థనకు పోతారు, మరొకటి కూడా చేస్తారు. వారు ప్రార్థన చేస్తారు, మరొక మాట కూడా మాట్లాడతారు. అది అపవిత్రమైన మాట కావచ్చు, అది అక్రమమైనటువంటి పని కావచ్చు, అది ఇష్టానుసారమైనటువంటి మరి జీవితంతో జీవించేటువంటి పరిస్థితి కావచ్చు. యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఈరోజు సంఘం ఎలా ఉండాలి? దేవుని భయము కలిగి ఉన్న సంఘము. ఏ సంఘం అయితే దేవుని భయము కలిగి ఉంటుందో, ప్రభువును అంగీకరించినటువంటి సంఘము, ప్రభువును వెంబడిస్తున్న సంఘము భయము కలిగి ఉంటుందో, ఆ సంఘములో ఏముంటుందంటే పవిత్రత ఉంటుంది. బాధకరం ఏంటంటే కొన్ని సంఘాలలో యవనస్తులు త్రోవ తప్పి మార్గమును విడిచి జీవించేటువంటి వారు ఉన్నారు. వారి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో కొనసాగేవారు ఉన్నారు. ప్రభు అది మనకు నేర్పించలేదు. దేవుని భయము కలిగి ఉన్న సంఘము భయముతోనే ఉంటుంది. భయమున్నటువంటి సంఘము, భయభక్తులున్న సంఘము పవిత్రమైనదిగా ఉంటుంది. సంఘాన్ని అలాగా కోరుకుంటున్నాడు యేసు ప్రభు వారు. ఉదాహరణకి సంఘాన్ని మరి వధువుగా పోల్చాడు. భౌతికంగా మనము కొన్ని పర్యాయాలు ఈ వివాహ సమయాలలో అబ్బాయి కొరకు అమ్మాయిని చూడ్డానికి ఇష్టపడతాం. ఎక్కడుంది అని చూస్తాం. కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. మనం మొదట అడిగేది ఏంటంటే అమ్మాయి మంచిదా అడుగుతాం. మనం అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? సహజంగా ఆ కుటుంబం మంచిదా, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది? ఈరోజు ప్రభువుల సంఘం యొక్క ప్రవర్తన ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్ రాయబడుతుంది, నీవు దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకో. ఎవరు చూసుకోవాలి? అందుకనే ప్రత్యేకంగా మనం పశ్చాత్తాప ప్రార్థన చేసుకునేటప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఆయన ఎదుటికి వస్తున్నాం. మనం సరి చేసుకోవడానికి. కొంతమంది మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది లోబడరు. నీది నువ్వు చూసుకో, మీది మీరు చూసుకోండి, మాకు చెప్పే స్థాయి మీది కాదు, మాకు చెప్పేటువంటి పరిస్థితి మీకు లేదు. అందుకనే దేవుని మందిరంకి వచ్చినప్పుడు ప్రభు మాట మనకు సూటిగా బోధించే మాట ఏంటంటే, నీవు దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు భయము కలిగి అక్కడ కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీకు వినిపించే మాట నీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నా హృదయం నేను ఎలాగా, నా ప్రవర్తనను ఎలాగా దేవునికి ఇష్టమైందిగా ఉంచుకుంటూ ఉన్నాను. కాబట్టి మొదటి మాట, సంఘం ఎలా ఉండాలంటే దేవుని ఎడల భయము. ఆ భయం మనను పవిత్రతలోనికి నడిపిస్తూ ఉంది. మరొక మాట కూడా ఉంది ప్రభునందు ప్రియ సంఘమా. ఒకసారి మనము అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 9వ అధ్యాయం 31వ వచనంలో, మరి సంఘము యూదయ గలిలయ దేశములందంతటా విస్తరించుచుండెను,
అనేటువంటి ఆ కంటిన్యూషన్ తర్వాత ఒక పదం ఉంటుంది, చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎవరి యందు భయం ఉంది? మాకు పాస్ట్ అంటే భయమయ్యా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. పాస్ట్ అంటే భయము కదా, పాస్టర్ అంటే భయము. పాస్టర్ పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు. పాస్టరు కేవలం హెచ్చరిస్తాడు, సేవకుడు గద్దిస్తాడు. గద్దించడం కానీ హెచ్చరించడం కానీ ఆ జీవితాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావడమే. కక్షతోటో లేకపోతే ఏదో సాధించాలని కాదు. సేవకుడిని నువ్వు గౌరవించు, దేవుణ్ణి నువ్వు ఘనపరుచు. సేవకుడిని గౌరవించు, దేవుణ్ణి ఘనపరుచు. ఆయన ఘనపరచు వ్యక్తి అయితే దేవుని భయం ఆ సంఘంలో ఉంటూ ఉంది, ఆ వ్యక్తిలో ఉంటూ ఉంది, ఆ కుటుంబంలో ఉంటూ ఉంది. దేవుని అందలి భయము కలిగి ఉన్న సంఘము విస్తరించింది. దేవుని అందల భయము కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవునిలో బలపరచబడతాడు. కొంతమంది 10 సంవత్సరాలు క్రితము ఏ ప్రార్థన చేసేవాళ్ళో 10 సంవత్సరాల తర్వాత అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి వారు కలిగి ఉండడానికి ఆ ఆలోచన చేయడం లేదు. మాకంటూ ఒక ప్రార్థన వచ్చు, ఎక్కడ సేవకుడు మాకు ప్రార్థన ఇచ్చినా మేము చేయగలుగుతాం. మంచిదే. ఏ ప్రార్థన? అదే ప్రార్థన. అన్నంకి అదే ప్రార్థన, దేవుని మందిరంలో అదే ప్రార్థన, వివాహంలో అదే ప్రార్థన, చావులో అదే ప్రార్థన, లేకపోతే పుట్టినరోజులు అదే ప్రార్థన. అంటే ఇది అలవాటు ప్రార్థన అయిపోయింది. ఆత్మ సంబంధమైన వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి, నేను ఎక్కడ ఉన్నాను, నన్ను సేవకుడు ఏ ప్రార్థన చేయమన్నాడు, ఏ సందర్భం ఇచ్చాడు, ఆ సందర్భానుసారంగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి సంఘములో దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి మనం పేతురు పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏం చేయండి? భక్తుడైన పౌలు అరీతిగా ఫిలిప్పీ సంఘమునకు తెలియచేస్తూ, సేవకుడు ఉన్నప్పుడు మాత్రం చాలా గౌరవంగా, విధేయతగా, తగ్గింపుగా, ఆయన దగ్గర లేని భక్తిని చూపించడం కోసం కాదు. అందుకనే అయ్యా, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మీరు ఏదో భయపడుతున్నట్లుగా ఉన్నారు, నేను మీ ఎదుట లేకపోయినను మీరు ఏ రక్షణ పొందుకున్నారో ఆ సొంత రక్షణ ఏం చేయండి? దేవునికి భయపడి సొంత రక్షణను కొనసాగించండి. సేవకుడు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడడం కోసం, మంచిగా జీవించడానికిగా కనపరుచుకుంటారు. సేవకుడు లేనప్పుడు 24 గంటలు సేవకుడు సంఘంలో లేకపోతే, ఆ ఇంట్లో లేకపోతే, ఆ స్థలంలో ఉండలేడు కదా. కానీ సర్వాంతర్యామి ప్రభు నిత్యం మనల్ని చూస్తున్నాడు. సేవకునిగా మమ్మలను, సంఘంగా మిమ్మలను అందరినీ చూస్తున్నాడు ఆయన సర్వాంతర్యామి. వీరు ఎంత భయము కలిగి ఉన్నారు. ఆదిమ సంఘం అయితే వారెంతో భయము కలిగి ప్రభువును వెంబడించారు కనుకనే వారు విస్తరిస్తూ వచ్చారు. మనలో కూడా ఆలోచనలో మార్పు రావాలి, ఆత్మీయతలో అభివృద్ధి రావాలి, దేవుని పరిచర్యలో మరి ముందుకు కొనసాగేటువంటి ఆలోచన రావాలి. కాబట్టి సంఘం ఎలా ఉండాలంటే, మొదటిది ప్రభువునందు భయము కలిగి ఉండాలి. ప్రతివాడు భయము కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి భయము కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి భయం కలిగి ఉంటేనే సంఘమంతా కూడా భయముతో ముందుకు కొనసాగుతుంది. భయం అంటే ఇంత ముందు చెప్పాను, రకరకాలైన భయాలు కాదు. చీకటి వెళ్తే పాము ఉంటుందేమన్నో భయము,
ఇంకా ఏదో అడవిలో వెళితే ఏదో దయ్యం ఉంటుందని ఈ భయాలు కాదు ప్రభువునందు పిల్లారా. దేవుని పట్ల మన భయము పవిత్రమైందిగా ఉంటుంది. ఆయన సన్నిధిలో మనము భయము కలిగి విస్తరించే జీవితాన్ని కలిగి ఉంటాం. మొదటి మాట అది. రెండవ మాట మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనం 2:44. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. రెండోది ఏంటంటే విశ్వసించిన వారంటే ప్రభువును నమ్మిన వారందరూ ఎలా ఉన్నారు? ఏకముగా కూడారని ఉంది, రాయబడుతుంది అక్కడ. ఏకముగా కూడారు. ఈరోజు మనం అందరం కూడా ప్రభు నమ్మాము, ప్రభు మాట తెలుసు. 6 దినాలు పని చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన ప్రభు దినము, ప్రభు మందిరంలో వాక్యం వినిపించబడుతుంది. దేవుని మందిరంలో ఉండాలని అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనసు ఎలా ఉండాలి? విశ్వసించిన వారందరూ ఏకముగా ఏమి రాయబడుతుంది? విశ్వసించిన వారు ఏకముగా కూడి. ఈ మాటలో నేను మీ ముందు ఏమి ఉంచాలని ఇష్టపడుతున్నానంటే, విశ్వసించిన మనం అందరం కూడా ఏకముగా కూడుతున్నాం, కానీ ఏకముగా కూడుతున్న మనలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత అంటే ఏంటి? ఇక్కడ నేను ఒకటి చెబుతా ఉంటే మీరు ఒకటి మనసులో అనుకోవడం, అదేనా ఐక్యత? అదేనా? ఒక వ్యక్తి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను ఆలోచన చేసి అది మంచిదైతే దాన్ని అంగీకరించటం. దేవుని మాటలన్నీ మంచివే, చెడ్డ మాటలు ఏముండవు. ప్రతి మాట కూడా మన ప్రయోజనం కోసం దేవుడు తెలియజేస్తున్నాడు. ఏకముగా కూడినటువంటి సంఘము మనలో ఏముండాలి? ఐక్యమత్యం ఉండాలి. బైబిల్ గ్రంథం మనం చూద్దాం. 34వ కీర్తన 3వ వచనం. 34వ కీర్తన 3వ వచనం. సంకీర్తన 34:3 రాయబడుతున్న మాట చూద్దాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఏకముగా ఆయన సన్నిధిలో కూడినటువంటి వ్యక్తి ఐక్యముగా ఆయన నామాన్ని ఏం చేస్తారు? గణపరుస్తారు. ఈరోజు చాలా సంఘాలలో ఈ ఐక్యము లేని కారణం చేత వారు ఏకముగా కూడుతున్నారు, కానీ ఐక్యం లేని కారణం చేత సమస్యలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక మాట చెబితే దానికి ఆపోజిట్ ఇంకొక వ్యక్తి ఇంకొక మాట చెప్తారు. ఈరోజు ఐక్యమత్యం లేని దగ్గర కుటుంబాల్లో చీలికుంది, సంఘాల్లో చీలికుంది. ఏంటంటే వారికి ఐక్యమత్యం లేదు. దేవుని భయము కలిగి ఉన్న వ్యక్తి సంఘముగా సమకూర్చబడిన తర్వాత పరిశుద్ధంగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఐక్యముగా కూడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. 133వ కీర్తన మొదటి లైన్లో మనం చూద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎంత మేలు, ఎంత మంచిది. ఐక్యత లేని జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి ఒక మాట చెప్తే వెనకుండి ఇంకొక వ్యక్తి ఏమంటాడు? ఆ మాటను గ్రహించకుండా వారిలో ఏకాత్మ లేదు. కాబట్టి అందరూ ప్రభువుని అంగీకరించి దేవుని మందిరంలో ఉంటే వాళ్ళలో ఆ ఏకాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు అందరిలో ప్రభు పనిచేస్తాడు. వారి హృదయాల్లో కార్యము ప్రభు జరిగిస్తాడు. ఆదిమ సంఘము వారిలో ప్రతివానికి దేవుని భయం ఉంది. రెండవది, ఆదిమ సంఘము విశ్వసించిన వారందరూ కూడా నాదొక సిద్ధాంతం, నాదొక చర్చి, నాదొక కుటుంబము, లేకపోతే నాదొక కులము, నాదొక సంఘము అనుకోరు. విశ్వసించిన వారందరూ కూడా అక్కడ జాతులు ఉండొచ్చు, మరి రకరకాలైన మతములు ఉండొచ్చు, కొన్ని వారికి ఉన్నటువంటి స్థితిగతులు తెగలు ఉండొచ్చు, కానీ ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా ఒక స్థలంలో కూడుతూ ఉన్నారు.
సంతోషంగా ప్రభువును కనపరుస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా వాక్యం వింటున్న మనం అందరం కూడా సమకూడుతున్నటువంటి మనలో ఐక్యత చాలా ప్రాముఖ్యం. యూనిటీ, ఐక్యత లేకపోతే మన జీవితాల్లో చాలా నష్టాన్ని పొందుతాం. కారణం ఏంటంటే ఈ వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద, ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఎవరు కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు నష్టపోకూడదు, నీ ఆత్మ నరకాగ్నికి వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు దేవుని భయం కలిగి దేవుని సంఘంలో కూర్చొని దేవుని సంఘంలో ఐక్యతతో సమాధానముతో దేవుని వాక్యం వింటే, ఆ వాక్యం ద్వారా బలపరచబడితే, ఆ వాక్యం నిన్ను మరి ఎంతో నడిపిస్తుంది కనుక, దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఎంతో వాక్యం మనకు సహాయకరంగా ఉంటుంది కనుక, ఆ భయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఐక్యముగా ప్రభుని విశ్వసించి సహోదర ప్రేమతో, సరే వాళ్ళకు ఉంటుందిలే, వాళ్ళ పాపం, వాళ్ళ తప్పులు వాళ్ళకుంటే ఉంటాయిలే, నేనైతే దేవుని సంఘంలో సహకరిస్తాను, నాతో కలిసి వచ్చేవారిని నేను ప్రోత్సహిస్తాను, నేను సంఘాన్ని పాడు చేసే సలహాలు ఇవ్వను, సంఘాన్ని నష్టపరిచేటువంటి ఆలోచనలు ఇవ్వను. కొంతమందికి ఇదే ఏంటంటే సంఘాన్ని నష్టపరచడం కోసం. అది సాతానుడు వాడిని వాడుకుంటారు, వారికి కూడా తెలియదు పాపము, వాళ్ళను కూడా మనం అనడానికి లేదు. సంఘాన్ని నష్టపరచడం కోసం, నష్టపరిచే సంతోషపడేవాడు వాడే కాబట్టి వాడు ప్రణాళికేస్తాడు. సంఘంలో ఏదో ఒక రకంగా ఆ యొక్క విషపు బీజాలు నాటడం కోసం ఎవరినొకరు వాడుకుంటూ ఉంటారు. అందుకని ఏకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సాతానుడి యొక్క ప్రణాళికను పసిగడతారు, వారి కోసం ప్రార్థన చేస్తారు. అయ్యా పలాని వ్యక్తి మాట మాట్లాడాడు, అయ్యా పలాని ఆమె ఈ మాట మాట్లాడుతుంది, వాళ్ళకు రక్షణ దయచేయి. సొంత రక్షణ కొనసాగించుకోవాలి. వాళ్ళు ప్రభువును అంగీకరించిన తర్వాత అందరికీ ఒకే మాట ప్రభు రక్షణ కోసం ప్రకటించబడింది. మరి ఆమె రక్షణలో ఎందుకో వ్యత్యాసాలు ఉన్నాయి, ఆయన ఆలోచనలో ఎందుకో వ్యత్యాసాలు ఉన్నాయి. అయ్యా ఏక మనస్సు కలుగు చేయి ప్రభు అని వారి కోసం సంఘంగా మనము ప్రార్థిస్తాం. ఒకరి మీద ఒకరు చెప్పుకొని సంఘం ఏమైపోద్ది? చీలికలు, విచ్ఛిన్నం, రకరకాలైన మాటలు రావడానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతుండొచ్చు, కానీ ఏం లేదు, వాళ్ళలో ఐక్యత లేదు. ఈ 5 వేళ్ళు ఇట్లా బిగిస్తే బలం ఉంటుంది, 1 వేలు వేరుగా ఉంటే బలం ఉంటుందా? అట్లాగే సంఘంలో కూడా ఏం కావాలి? వారు ఏకముగా కూడి సమిష్టిగా వారు ఆ సమకూర్చబడుతున్నది వారు కలిగి ఉంటున్నారు. అలాగే మనము మిగతా నేను ధ్యానం చేయలేదు, కానీ ఈరోజు సంఘంగా కూడుతున్న మనలో ఏముండాలి? ఐక్యంగా మనం ఉండాలి. బయట వాళ్ళే ఒక మాట మనలంటే వాస్తవానికి ఏదైనా నిజమైనా ఆ టయానికి అది వాళ్ళని మనము దేవుని నామంలో వారికి సమాధానం చెప్పి తర్వాత మన ఆ సంఘంలో ఏదైనా పరిస్థితి చక్కబరుచుకోవాలి. మనం ఏమంటాం? వాళ్ళొక మాట, నిజమే మన సంఘము ఇలా అయిపోయింది, నిజమే ఆ కుటుంబము ఇలా అయిపోయింది, నిజమే ఆ వ్యక్తి ఇలా అయిపోయాడు. ముందు మనము అక్కడ ఎవడో బయట వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఐక్యత లేని కారణం చేత మనమే కొన్ని విషయాలు వాళ్ళకి ఇంకా లేనివి, ఉన్నవి కాదు లేనివి ఇంకా చెప్పేస్తున్నాం. అప్పుడు సంఘంలో ఏం లేదు? ఐక్యత లేదు. సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. ఆ మాట అయితే బాగానే ఉంది, కానీ ప్రభునందులారా నీవు ఇంకా సంఘంలో దేవుని భయము కలిగి లేవు కాబట్టి ఏకముగా ప్రభువును స్తుతించడానికి గణపరచడానికి ఆలోచన చేయలేకపోతున్నాం. కాబట్టి రెండో విషయం కూడా నేను ముగిస్తున్నాను. మొదటిది, సంఘము ఎలా ఉండగలిగితే మంచిదంటే, ఒకటి అందరికీ ప్రతి వానికి భయం ఉండాలి దేవుని పట్ల, ప్రతివాడు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము జీవించాలి. రెండవది, ఏకముగా కూడి ప్రభువును గౌరవించాలి, గణపరచాలి, ఐక్యతతో కూడినటువంటి సంఘంగా మనం ఉండాలి. అయ్యా వాళ్ళు సంఘము ఏమి అనుకుంటే అది వాళ్ళు చేస్తారు. మంచి పని, చెడ్డ పని కాదు, అది సంఘానికి ప్రయోజనకరమైన పని, కుటుంబాలకు ప్రయోజనకరమైన పని. ప్రభు నేర్పించింది అదే, మనకి సంఘానికి ఉపయోగకరమైన పని నేర్పించాడు, కానీ వ్యర్థమైన పనులు చేయమని ప్రభు మనకు చెప్పలేదు. కాబట్టి రెండవ మాట కూడా నేను ముగిస్తున్నాను. మూడవ మాట త్వరగా మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మూడవది ఏంటంటే 46వ వచనంలో మనం చదువుతాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు
ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండది. చాలా ఉన్నాయి లైన్లన్నీ, చాలా సందేశాలు చెప్పుకోవచ్చు అవన్నీ కూడా. వాటన్నిటిని నేను చెప్పడం లేదు. మూడోది ఏంటంటే, వారు దేవాలయములో ప్రతిదినము కూడుతూ ఉన్నారు, సమకూడుతూ ఉన్నారు. దేవాలయము ఆ అనుభవం ఉంది, దేవాలయము సహవాసపు అనుభవం. చాలా మంది క్రిస్మస్కి వస్తే మళ్ళీ క్రిస్మస్కి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, క్రిస్మస్ టు క్రిస్మస్. ఇంకొంతమంది పెళ్లి రోజుకి వస్తే మళ్ళీ పెళ్లి రోజుకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకో ప్రార్థన చేయించుకోవాలి పాస్టర్ గారి చేత, మాకు ఆశీర్వాదం కావాలి. ఇంకొంతమంది వార్షికోత్సవానికి వచ్చి మళ్ళీ వార్షికోత్సవానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళేమి ఏ బెంగళూరులోనో ఏ చెన్నైలోనో ఏ తెలంగాణలో ఉండి కాదు, ఇక్కడ ఉండే స్థానిక సంఘంలోనే ఏదో ఒక ప్రాంతం ఏదో ఒక స్థలంలో ఉంటారు వాళ్ళు కదా. ఈరోజు మనకు ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఆదివారం మనకు ఒక అలవాటు. ఆ అలవాటుగా కాకుండా ఈ అలవాటు ఆత్మీయతలో మనల్ని బలపరచాలి. చాలా మందికి అలవాటు అయిపోద్ది, పోతాను వస్తాను, వెళతాము వస్తాము, అలవాటు కాదు. వాళ్ళకి ఈ సమాజముగా కూడడము, దేవాలయంలో కూడడము వారికి ఒక సహవాసపు అనుభవాన్ని నేర్పిస్తుంది. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో కూడుటను బట్టి ప్రభుతో సహవాసపు అనుభవంలో మనం బలపరచబడాలి. ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమి విన్నాడో తెలియదు, ఏమి విన్నదో తెలియదు. బయటికి వెళ్ళిన తర్వాత బాగా మాత్రం వాక్యం విన్నాం అంతే. ఎందుకు వచ్చావు? నువ్వు నిజంగా భయం కలిగి వ్యక్తివైతే, మనలో ఐక్యత కలిగి ఉన్న వ్యక్తులమైతే, దేవుని సంఘములో ప్రకటిస్తున్న మాట వింటున్న వ్యక్తులుగా మనం ఒక అనుభవాన్ని కలిగి ఉంటాం, సహవాసపు అనుభవం. ఈ సహవాసపు అనుభవము చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు నేను కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటాను. కొంతమంది ముస్లిం సహోదరులు వారు ఒక తీర్మానం తీసుకుంటారు. ఒక రోజులో 5 పర్యాయాలు ఆ మసీదుకి వెళ్ళి నమాజ్ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు ఏ వ్యాపారమైనా చేయనియండి, కరెక్ట్గా టైంకి వచ్చేటప్పటికి ఒక 2 నిమిషాలు ముందు వెనక త్వరగా ఎవరో ఒకరిని అక్కడ వ్యక్తిని అక్కడ పెట్టేసి, లేకపోతే ఆ షాప్ అలా మూసేసి అక్కడికి వెళ్తారు వాళ్ళు. వీళ్ళ వ్యాపారాలు ఒకవేళ అందరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నా దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి వ్యాపారం వరకే, కానీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ మనసంతా కూడా దేవుని దగ్గరే. ఒక సహోదరుడు నాతో అంటాడు, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుపోతే ఈ సెల్ ఫోన్ కనుక మధ్యలో మోగితే ఆ రోజు వాళ్ళకి ఆ నమాజు అది జరిగినట్టు కాదంట. అంటే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు, మనమైతే ఏం చేస్తాం? అవసరమైతే ప్రార్థనలో కూర్చొని కదా. చాలామంది ఏందయ్యా సెల్ పట్టుకున్నారంటే, సావుడికి అవకాశం లేదు, నువ్వు చెప్పిన రెఫరెన్స్ చూస్తున్నాం పాస్టర్ గారు బైబిల్లో కదా. చాలా తెలివి కలిగిన వాళ్ళుగా మాట్లాడతారు. కానీ ఆ ముస్లిం సహోదరుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మేము నమాజ్కి వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా శుభ్రపరచుకోవాలి మా శరీరాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంత ఈజీగా మన మాదిరి ఎట్టంటే కుర్చీలోనో కింద అటు కూర్చున్నట్టు కూర్చోరు. ఒక భంగిమ, ప్రత్యేకమైన భంగిమ. మోకాళ్ళు నాలి, తల మొత్తము కూడా నేలకు ఈ నుదుటి ఆనాలి, ఒక పద్ధతి ప్రకారం లేవాలి, కూర్చోవాలి, క్రమము. అందరూ ఒకేసారి వాళ్ళు వంగుతారు, అందరూ ఒకేసారి లేస్తారు. కొంతమంది పెద్ద వయసులు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కింద కూర్చుంటారు. అంటే ఎందుకు ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు మనం జీవము కలిగిన దేవుని దగ్గర సంఘపు అలవాటులో సమకూర్చబడుతున్న మనలో ఈ సహవాసపు అనుభవము దేవునికి మరింత మనం దగ్గరగా చేయాలి. లోకానికి కాదు, దేవునికి మరింత మనకి దగ్గరగా చేయాలి. లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం చదువుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది. లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని చూసినట్లయితే, 24వ అధ్యాయము 53వ వచనం.
ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఎవరు వీళ్ళు? 24వ అధ్యాయం 53వ వచనం అనగానే యేసు ప్రభువు వారు పునరుద్ధానుడయ్యాడు. 53వ వచనం చివరిలో ఎడతెగక, ఆ పైన నుంచి మనం చదవచ్చు. 50వ వచనం, ఆయన బేతనీ వరకు వారిని తోడుకు తీసుకుని పోయి చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించును. ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరమునకు ఆరోహణయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం. ఎవరిళ్ళు? యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు. ఎక్కడున్నారు వాళ్ళు? వెళ్ళి ఎడతెగక దేవాలయముకు వెళ్ళారు. ఈరోజు నీవు నీ అలవాటు, భౌతికమైన విషయాల్లో కొంతమందికి అలవాటు ఉంటుంది. 4 గంటలు అయితేప్పటికి రోడ్డు మీదకి వెళ్ళాలి, టీ తాగాలి. ఒకవేళ 6 గంటలు అయితేప్పటికి సెంటర్కి వెళ్ళాలి, ఇంకొక పని చేయాలి. లేకపోతే ఉదయం 8 గంటలకి అయ్యేటప్పటికి ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఈ పని చేయాలి. కొన్ని అలవాట్లు. కానీ వీళ్ళు ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నేను ముగిస్తున్నాను ప్రభునందు ప్రియారా. సంఘము ఎలా ఉండాలి? ఆదిమ సంఘములో నుంచి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలు ఏంటంటే, ఒకటి, ప్రతి వానికి భయము, దేవుని ఎడల భయము. ఈరోజు సంఘంలో మన అందరికీ కూడా దేవుని ఎడల భయం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది, మనమందరం కూడా, విశ్వసించిన వారందరం కూడా ఏకముగా కూడడం, ఐక్యత కలిగి ఉండడానికి సాదృశ్యంగా ఉంది. మూడవది ప్రభునందు ప్రియారా, దేవాలయపు అలవాటు మనలను ఒక అనుభవంలోనికి, సహవాసపు అనుభవంలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. చివరిగా లూకా సువార్త 21:37 ఆ వచనాన్ని చదివేసి ముగిద్దాం. 21వ అధ్యాయము యేసు ప్రభువు వారు ఇక్కడ ఈ సందర్భానుసారంగా మనం చూడబోతున్నాం. 21:37, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళుచు కాలము. ఎవరైనా? స్వయాన యేసు ప్రభువు వారు. ఎక్కడికి వెళ్ళేవాడు పగటి దినమున? దేవాలయముకు వెళ్ళొచ్చు. ఈరోజు ఆదివారం రమ్మంటేనే చాలా మందికి అలసట. నీవు చేసే పనులు, వ్యాపారము, కష్టాజీతము, నువ్వు వెళ్ళేటువంటి పనులు ప్రతిరోజు చేస్తున్నావు కదా. కానీ ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరానికి రండయ్యా. మీ సహవాసపు అనుభవంలో ఆత్మీయత పెంచుకోవడం కోసం, ఆత్మ సంబంధమైనటువంటి ఆ దేవుని రాజ్యానికి వారసులుగా ఉండడం కోసం ఆదివారము దేవుని మందిరకు రమ్మంటే కొంతమందికి చాలా అలసట. ఎక్కడికి వెళ్ళడానికి అలసట ఉండదు, దేవుని మందిరానికి రావాలంటే చాలా మందికి అలసట. ఈ వారం కాదు కానీ వచ్చే వారం బావచ్చులే, ఊరకు పాస్టర్ కోసమైన బోధం, ఊరకు పిలుస్తూ ఉంటాడు ఆయన, రమ్మంటా ఉంటాడు, ఏడ కనిపించిన అడుగుతాడు. ఇదేంది ఆయన కొంచెం కూడా ఇది లేదు, ఏడ కనిపించిన అడుగుతుంటాడు. బయట కనిపించినా కానీ, ఒకవేళ ఊర్లో కనిపిస్తే అడిగితే అర్థం ఉంది, కానీ బజార్లో కనిపించినా కానీ ఏమయ్యా ఈ వారం, ఏమమ్మా ఈ వారం చర్చికి రాలేదు అడుగుతూ ఉంటాడు కదా. ఎంత బాధపడతామో కొన్నిసార్లు సేవకుని మీద మనం. ఇన్ని రోజుల నుంచి నీవు దేవునికి దూరం అయిపోతూ ఉంటే, ఆత్మీయత బలహీనపరచబడుతూ ఉంటే ఎంత దుఃఖిస్తున్నాడు ప్రభు మన కోసం చేసిన కార్యం, గొప్ప కార్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 3 విషయాలు ఆదిమ సంఘము మనలను మరింత ఆత్మీయతలోనికి నడిపించడం కోసం ఒక మాదిరి కలిగిన సంఘంగా ఉంది. ఈరోజు మనం కూడా ఇంకొక సంఘానికి ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అయ్యా, ఆ సంఘములో దేవుని భయం ఉంది, పవిత్రమైన జీవితాలు జీవించేటువంటి జీవితాలు వారు కలిగి ఉన్నారు. అయ్యా, ఆ సంఘములో వారు ఐక్యత ఉంది, వారిలో ఐక్యతను ఎవరు వేరు చేయలేరు. అయ్యా, ఆ సంఘములో వారు దేవాలయపు అలవాటు ఉంది. కొంతమందికి అలవాటు ఉండదు, ఆచారం ఉంటుంది. ఆదివారపు ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే ఆచారం, లేదంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆచారం. ఆచారం కాదు, దేవుని సన్నిధిలోకి వస్తున్న ఆదివారపు ఈ అలవాటు, ఆత్మీయతను మనం పెంచాలి. కాబట్టి ప్రభువు ప్రతిరోజు కూడా పగులు దేవాలయంలో బోధించేవాడు, రాత్రి ప్రార్థనలో గడిపేవాడు. మనం ఒక్కరోజు రమ్మంటేనే ఎన్ని
ఎన్ని సాకులు కొంతమంది ఎత్తుక్కొని పెట్టుకుంటారు. సేవకుడు కనపడంగానే ఏం చెప్తే ఇది కరెక్ట్గా ఉంటుంది. సార్ నా బాగలేదు సార్, నేను హాస్పిటల్కి పోయాను. ఇంకేమైనా చెప్పగలం వాళ్ళకి? నిజంగానే బాగలేకుండా పోద్ది అబద్ధం చెప్తే కదా. జాగ్రత్త ప్రభువునందు సంగమా. కాబట్టి ఆదిమ సంఘము వారు ఎంతో క్రమంగా ప్రభు యొక్క మాటకు విధేయులైన కనుక ఈరోజు సంఘము అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఈరోజు మనమున్న ప్రాంతంలో మన చుట్టుపక్కల మన సాక్ష్యం విస్తరించకపోవడానికి, ఇతరులను ప్రభు యొద్దకు నడిపించకపోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఆదిమ సంఘము కలిగిన సాక్ష్యము, ఆదిమ సంఘము ఉన్నటువంటి భయము, ఆ రోజు ఉన్నటువంటి సంఘములో ఐక్యత, ఆ రోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతిదినము దేవాలయంలో కూడేటువంటి ఆ పరిస్థితులు మనలో లేకపోతే ఈ చుట్టుపక్కల వారిని ఎవరిని కూడా మనము ఏ విధంగా కూడా ప్రభు దగ్గరకు నడిపించలేం. ప్రభు దగ్గరకు నడిపించడం అంటే మతాన్ని మార్చడం కాదు, మంచి మార్గాన్ని వారికి చూపించటం. అయ్యా, మేము వెళుతున్న మార్గము మంచి మార్గంగా ఉంది, ఇది మీరు కూడా అర్థం చేసుకుంటే, మీరు కూడా మంచి మార్గంలోకి వస్తే అది మీ ఆత్మకు మంచిదని ఇతరులకు మనం ప్రకటించే వారుగా ఉండాలంటే మనకంటూ ఒక అనుభవం, మన సంఘానికంటూ ఒక అనుభవం ఉండాలి ప్రభువులారా. కాబట్టి ఈ 3 విషయాలు, ప్రతివానికి భయము, దేవుని ఎడల కలిగి, విశ్వసించిన వారందరూ ఐక్యమత్యంతో కొనసాగుతూ, మూడవది దేవాలయపు అలవాటును వారు ఒక అనుభవం ఎక్స్పీరియన్స్. ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి నేర్చుకున్నాను, దేవుని మందిరంలో కూర్చొని బట్టి సహవాసంలో నేను పెరిగాను. ఒక అనుభవం మనకు కావాలి. అట్టి కృపతో సంఘమైన మనలను దేవుడు నడిపించునుగాక. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి పాస్తమ్మ ప్రార్థిస్తూ ఉంది. తల్ల ఉంచుతాం. ప్రభువా, ఆనాడు ఆదిమ సంఘము కలిగి ఉన్న అనుభవాన్ని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ప్రతి ఒక్కరం కూడా మీ ఎడల భయం కలిగి పవిత్రమైన భక్తిని చేస్తూ ఐక్యమత్యముతో ఏకముగా మేమందరం ఒకే మార్గములో, మీ మార్గంలో కొనసాగుతూ మీ మందిరములో మా సహవాసపు అనుభవాన్ని మేము వృద్ధి చేసుకుంటాం. మందిరంకి వచ్చే ప్రతి ఒక్కరము ఆత్మీయతలో మేము బలపరచబడతామని ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి మనము సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, పరిశుద్ధ దేవా, పరిశుద్ధ నాన్న, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. నా తండ్రి, నా దేవా యేసయ్య, వారమంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడబట్టే రాజా, ఈ యొక్క దినం తండ్రి ప్రభా యేసయ్య, మీ సన్నిధిలో రావడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది కోటి స్తోత్రం. ఎంతోమంది బిడ్డలు నానా విధమైన బాధలలో, కష్టాల, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పటికీ దేవా ప్రభా, వాళ్ళని దేవా సరిచేసి నానా ప్రభా మేము సన్నిధిలోకి తెచ్చిన స్తోత్రం. గనుకే రాజా, ఈరోజు నాన్న ఎంత గొప్ప నాన్న అని విలువైన మాటలు మాకు వినడానికి మీరు అవకాశం ఇచ్చారు. అవును నాయన, మీకు వేలాది కోటి స్తోత్రం. ఆది సంఘంలో నానా ప్రభా యేసయ్య, పరిశుద్ధత, పవిత్రత, ఐకమత్యము నానా ప్రభా సేవ పట్ల భారము దేవా ప్రభా, రాజా ప్రభా దాతృత్వం నానా బహుగా కలిగి ఉన్నారు. గనుకనే దేవా ప్రభా ఈరోజు నానా ఆ యొక్క 12 మంది శిష్యుల ద్వారా తండ్రి లోకమంతా దేవా ప్రభా నానా ప్రభా నీ సువార్త ప్రకటింపబడి ఎంతమంది ఆత్మల రక్షణలోకి వచ్చారు దేవా. మీకు వేలాది కోటి స్తోత్రం దేవా. అటువంటి సంఘ లెక్కలోనైనా మా సంఘం రావాలని మీ దగ్గర ప్రార్థిస్తున్నాను దేవా. మా నందిపాడు సంఘం కూడా నానా ప్రభా అలాగే తండ్రి ప్రభా నానా ప్రభా యేసయ్య, నీ సహవాసంలో బలం పొంది ఆత్మల బలం పొంది నానా ప్రభా యేసయ్య, ప్రేమ ఐకమత్యంతో కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి దేవా ప్రభా. మా సంఘాలలో ఉండే కొరతలు మీకు తెలుసు దేవా. ఆ కొరతలన్నీ తీర్చబడాలంటే దేవా ముందు నీ వాక్యం అర్థం చేసుకోవాలి దేవా. నీ వాక్యం అర్థం చేసుకున్న బిడ్డ నానా ప్రభా హృదయం నిండగా వాక్యం నింపబడిన ఎడల దేవా ప్రభా వాళ్ళ హృదయంలో శాంతి, కుటుంబంలో శాంతి, సంఘంలో అభివృద్ధి ఉంటుంది దేవా ప్రభా. కాబట్టి దేవా ఈరోజు ప్రకటింపబడిన ఈ వాక్యం దేవా ప్రతి బిడ్డ హృదయంలో ఉంచుకొని ఆ విధంగా కొనసాగుతూ ఉండాలని మీ దగ్గర ప్రార్థిస్తూ మా సంఘాన్ని అటువంటి అభిషేకంతో, అటువంటి మనసుతో మీరు నింపమని
యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.